ఓకేనా. స్వామిశనం స్వామిశనప్ప త్రిబులస్ రెమెడీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. స్వామిశనం. రేపు వచ్చే మన అమావాస్య, గురువారం అమావాస్య. ఎప్పుడైనా గురువారం రోజు అమావాస్య వస్తే చేయాల్సిన రెమెడీ ప్రత్యేకంగా ఉంటుంది. మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఫోర్స్ ఉన్నాయి, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి గొడవల పరంగా గొడవలు కానీ ఏమైనా జరుగుతుంటే, డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా, మంత్ర దిగ్బంధంతో ఏమైనా చేసినా, ఏమైనా ప్రయోగాలు జరిగినా, ఆరోగ్యపరంగా బాగాలేకున్నా అన్నీ కూడా ఇలాంటి సమస్యలకైనా అతి శీఘ్రమైన పరిష్కారం అనేది దొరుకుతుంది. మనం ఏదైతే గురువారం చేసే రెమెడీ అది గురువారంలో చేస్తేనే చేయాల్సింది. అది ఈసారి లక్కీ ఏంటంటే గురువారం కూడా ప్లస్ అమావాస్య రావడం చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ రోజు చేయాల్సిన రెమెడీ నేను చెప్తాను, చేయండి. ఏం లేదు, మనము ఆ రోజు గురువారం రోజు ఒక గ్లాస్లో వాటర్ పోసేసి, ఆ గ్లాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, దొడ్డు వేసేసేయాలి. వేసేసి దాని మీద కొంచెం పసుపు వేసేసేయాలి. ఎక్కువ కొంచెం చిటికెడు, కొంచెం అంటే పైన పౌడర్ ఉండాలి. వేసేసిన తర్వాత దాని మీద కొంచెం పచ్చ కర్పూరం, ముద్ద ఏ కర్పూరం అయినా సరే మెత్తగా నూరేసి మంచిగా పౌడర్ లెగేసి దాన్ని వేసేసి, మనం దాన్ని కూడా స్పూన్ పెట్టి కానీ దాన్ని కదిలియకూడదు, వాటర్ కలపకూడదు. అలా మన ఇంట్లో ఈశాన్యం మీద పెట్టేయాలి. గురువారం రోజు సాయంత్రం పెట్టేసాం కదా, తెల్లారి గురువారం రోజు శుక్రవారం రోజు 2 రోజులు అలా ఉంచేసి, శనివారం రోజు తీసుకెళ్ళి ఏదైతే మనము పాదం తాకని ప్లేస్ అంటే అవసరమైతే చెట్ల పొదలలో ఎక్కడన్నా పడేసేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాం. మనం చెడు మన ఇంట్లో చెడు నెగిటివ్ ఫోర్స్ ఏమైనా ఉన్నాడా, చెడు ఏమైనా ఉన్నాడా, ఏమైనా ప్రాబ్లం ఉన్నాడా, ఇంట్లో మన చెడు మంత్ర శక్తులు కానీ నకారాత్మక శక్తులు ఏమైనా ఉన్నాడా పోవడానికి అది ప్రత్యేకంగా మనకు ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం అంతా పోవడానికి కూడా ఆ రెమెడీ చేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది చేయండి. మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ చెడు అన్నీ ఉండిపోతుంది. ఇది ఏంటంటే ఎప్పుడైనా గురువారం రోజు చేస్తేనే బాగుంటుంది. అది కాకుండా ఈసారి గురువారం అంటే ఎప్పుడైనా గురువారం అమావాస్య వస్తేనే చేయాలి. ఈసారి మనకు గురువారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రెమెడీ చేయండి. మన ఇంట్లో మన మీద ఉన్న దిష్టి దోషాలు కానీ, ఇంటి మీద నర దృష్టి కానీ, ఇంట్లో మీద ఏడుపు ఏమైనా ఉంటాయి, ఏది కూడా నకారాత్మక శక్తులు ఏమి ఉన్నా కూడా ఈ దోషాలు ఏమైనా ఉంటాయి, ఇంట్లో ఇప్పుడు డబ్బు ప్రాబ్లం కానీ కలహాలు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి, ఏది ప్రాబ్లం అనే టెన్షన్స్ వస్తుంటాయి. అందుంచి ఇది పోవడం వల్ల మనకన్నీ కూడా సక్సెస్ అనేది ఉంటుంది. ఇది సక్సెస్గా చేయండి. మీరు అందరూ కూడా హ్యాపీగా డబ్బు సంపద ఐశ్వర్యంతో చెడు వెళ్ళిపోయిందంటే మంచిగా కదా రావాల్సింది. చేయండి, చాలా బాగుంటుంది. సంశయం